కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు స్పీడప్ చేసింది. ఈ కేసులో కశ్మీర్కు చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వారు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చినట్టు గుర్తించింది. ఆయుధాలతో వచ్చిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్లో 26 మంది టూరిస్టులపై దాడి చేసి చంపేశారు ముష్కరులు. కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు స్పీడప్ చేసింది. ఈ కేసులో కశ్మీర్కు చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు టెలిఫోన్ లైన్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి సరిగ్గా 2 నెలలు అవుతుంది ఏదైతే పహల్గాం పైన ఉగ్రవాదులు దాడి చేసి, సో దానికి సంబంధించి ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూనే ఉంది. మరోపక్క ఉగ్రవాదులు ఎక్కడ తలదాచుకున్నారంటూనే మరోవైపు ఉగ్రవాదులకు ఎవరు షెల్టర్ ఇచ్చారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఇద్దరు ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వివరాలను పరిశీలిస్తే ఎవరైతే బషీర్ అహ్మద్ జోతరు, దాంతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, పర్వేజ్ అహ్మద్ జోతర్. వీళ్ళిద్దరు కూడా ఉగ్రవాదులకు పూర్తి స్థాయిలో సహకరించారు. అంతేకాదు ఉన్నటువంటి 3 ఉగ్రవాదులకు వీళ్ళిద్దరూ కలిసి ఆ ఘటనలో కూడా పాల్గొన్నారనేటువంటి సమాచారం కూడా ఎన్ఐఏ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం వాళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో విచారించేందుకు ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది, అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాము ఏ విధంగానైతే ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి అక్కడ ఉన్నటువంటి 26 మంది చనిపోయారు. అంతేకాదు ఉగ్రవాదులు అతి కిరాతకంగా అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళను టార్గెట్ చేసుకొని ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఒక మతాన్ని గుర్తించి వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి చంపినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి మహిళలు వారిస్తే సైతం మీరు వెళ్లి ప్రధానికి చెప్పుకోండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ తర్వాత దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఉన్నటువంటి రెసిస్టెంట్ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఏదైతే ఉందో అదే ఇది చేసినటువంటిదిగా అప్పటికే వాళ్ళు స్పష్టం చేశారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున అటు పహల్గాం తో పాటు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఉగ్రవాదుల అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 8 మంది ఉగ్రవాదులను అటు భద్రతా బలగాలు అంతం చేశాయి. సో దానికి అనుగుణంగానే ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తుంది. అందులో భాగంగా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుంది. అయితే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి 3 ఉగ్రవాదులు ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఆ 3 ఉగ్రవాదుల సమాచారం వాళ్ళు ఉగ్రదాడి చేయడానికి ముందు వీళ్ళతోనే సంప్రదింపులు జరపడం, పైగా వీళ్ళే షెల్టర్ ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారు ఏంటి అనే సమాచారం కోసం కూడా ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ఒకవైపు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత్ ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ ను కూడా చేపట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేసింది. దానికి అనుగుణంగానే భారత్ పాక్ల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఎన్ఐఏ పహల్గాం ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ను మరింత స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ రాజు.